హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి బట్టలు ఉతకడం కోసం మా ఇంటికి కొంత దూరంలో ఉన్న గడ్డకి అయితే వచ్చాను. మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 6 రోజుల క్రితము నేను ఒక చెప్పుల షాప్ కి వెళ్ళి ఒక జత చెప్పులు అయితే తీసుకున్నాను అనమాట. అతను 450 చెప్తే నేను 350 ఇస్తానన్నాను. సరే అని వెంటనే తీసి ఇచ్చారనమాట. ఇంకా అడిగిన వెంటనే ఇచ్చేసారు కదా అని చాలా హ్యాపీ చెప్పులు అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంకా అదే రోజు మేమైతే ఊరు వెళ్ళామన్నమాట. ఆ ఊరు వెళ్ళిన దగ్గరే చిన్న షాపింగ్ చేద్దాం అనేసి అలా తిరగడం కోసం అని బయటకు వెళ్తే చెప్పులు రెండు కూడా ఊడిపోయాయి. కింద ఉంటది కదా, అవి రెండు కూడా ఊడిపోయాయి అనమాట. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు 2 ఫెవిక్విక్లు కొనుక్కొని అంటించుకొని ఆ రోజు అలా గడిచిపోయింది. ఆ చెప్పులు అంత పెట్టుకున్నానన్న విషయం మా ఆయన కూడా తెలియదు. తెలిస్తే నన్ను అక్కడే ఉపపాత్ర వేసేవాళ్ళు. ఇంకా షాప్ అతను అయితే నేను అడిగాను అనమాట. కొని ఒక వారం 3 రోజులు కూడా అసలు అవ్వలేదు. ఇలా అయిపోయింది ఏంటి అంటే, ఇంకా అతను మాట్లాడకుండా మళ్ళీ ఇంకో చెప్పులు తీసుకోమ్మా అనేసి చెప్పారు. ఇంకా నాకు ఇంతకు ముందు ఒక జత సెలెక్ట్ చేసుకుని అది వదిలేసి ఇది తీసుకున్నాను. వెంటనే మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న జతే తీసుకున్నాను అనమాట. నాకైతే ఇప్పుడు అర్థమైంది, మనం మెతకగా ఉంటే మనల్ని మోసం చేయడానికి చాలా మంది ఉంటారు. ఈ రోజుల్లో మనం స్ట్రాంగ్ గానే ఉండాలి అని. మీకు ఎప్పుడైనా ఇలా జరుగుంటే కామెంట్ చేయండి.